ప్రపంచాన్ని నడిపిస్తున్న గురువులందరికీ హ్యాపీ టీచర్స్ డే. ప్రపంచంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నా దానికి మూల కారణం గురువే. అలాగే నేను మొదటి అక్షరం నేర్చుకున్న నా గురువు దగ్గరికి ఈరోజు వెళ్తున్నాను ఈ టీచర్స్ డే సందర్భంగా. ఇక్కడ విచిత్రం ఏమంటే నాకు మా ఆయనకి ఇద్దరికి ఆమె మొదటి గురువు అన్నమాట. అంటే నేను చిన్నప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చదువుకున్నాను. సో ఊర్లోకైతే ఎంటర్ అయిపోయాము. మేడంని కలవడానికి కొంచెం ఎగ్జైటింగ్గాను నర్వస్గాను. అలాగే ఇలా కలవడానికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కదా అని కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. లైట్స్ అన్నీ ఆన్లోనే ఉంది. ఇంటి దగ్గర కారు ఉందంటే మేడం వాళ్ళు ఉన్నారు అని చెప్పారు మా వారు. చూడాలి మరి మేడం ఎలా రియాక్ట్ అవుతారో మమ్మల్ని చూసిన తర్వాత. మేడం ఏమో కిచెన్లో ఉన్నట్టున్నారు, సార్ ఏమో సీరియల్స్ చూస్తున్నారు. మేడం స్కూల్లో ఉన్నప్పుడు సార్ కూడా మాకు మ్యాథ్స్ చెప్పేవారు అన్నమాట. మమ్మల్ని చూడగానే మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు గుర్తుపడతారనేది పక్కన పెడితే మాతో పాటు చదివిన వాళ్ళ గురించి అడిగి తెలుసుకొని, మా ఊర్లో వాళ్ళ గురించి అడిగి తెలుసుకొని, ఇంకా మాతో పాటు చదివిన వాళ్ళతో వీడియో కాల్ చేసి మాట్లాడి అసలు మేడం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఈ మూమెంట్స్ అయితే నేను అస్సలు మర్చిపోలేను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేడం మేము వెళ్ళినందుకు మా కోసం ఇలా స్నాక్స్ కూడా ప్రిఫర్ చేశారు. అలాగే ఆమె కష్టపడి టీ కూడా పెట్టారు మా కోసం. మేమేం వద్దు మేడం తాగేసి వచ్చామంటే కూడా వినలేదు. ఈ వయసులో కూడా మేడం ఒక్కరే అన్ని పనులు చేసుకుంటూ చాలా యాక్టివ్గా ఉన్నారు. కాసేపు అలా చిన్నప్పటి స్కూల్ డేస్కి వెళ్ళిపోయాము. అప్పుడు జరిగిన మెమరీస్ అన్ని గుర్తు చేసుకొని అలా సరదాగా కాసేపు అలాగే మేడంతో దిగిన ఫొటోస్ అన్ని చూసి అలా మెమరీస్ అన్ని రివైజ్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది ఈ మూమెంట్స్ అయితే నాకు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా మీ మేడం వాళ్ళు దగ్గరలో ఉన్న దూరంగా ఉన్న మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా వాళ్ళని ఒకసారి కలవండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇన్ని రోజులు గుర్తుపెట్టుకొని మరీ వచ్చారని. మనకు కూడా ఆ మూమెంట్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేమైతే చాలా హ్యాపీ ఇలా కలిసినందుకు. సో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉంటాను. బాయ్.